నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు మీకు నిజంగా ఏ పెట్రోల్ పోస్తున్నారు మీ కారులో లేదా బైక్ లో పడుతున్న ఇంధనంలో 20% ఇథనాల్ ఉందని మీకు తెలుసా ప్రభుత్వం తీసుకొచ్చిన E20 విధానంపై ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది ఈసారి కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేశారు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్వచ్ఛమైన పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలని వినియోగదారుడికే ఎంపిక హక్కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు E20 వల్ల వాహనాలకు ఎలాంటి నష్టం ఉండదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు ఆధారమైన శాస్త్రీయ నివేదికను బహిర్గతం చేయాలని కూడా సవాల్ విసిరారు ఇప్పుడు ఈ అంశం కేవలం ఇంధన విధానం గురించి మాత్రమే కాదు ప్రజల హక్కులు వాహనాల భద్రత రైతుల ప్రయోజనాలు చమురు దిగుమతులు పర్యావరణం ఇలా అనేక కోణాల్లో చర్చకు దారితీస్తోంది దేశంలో పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని కేంద్ర ప్రభుత్వం వేగంగా విస్తరిస్తోంది చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం చెరకు రైతులకు అదనపు ఆదాయం కల్పించడం కాలుష్యాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలతో ఈ విధానాన్ని అమలు చేస్తోంది ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో E20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది అంటే పెట్రోల్లో 20% ఇథనాల్ 80% పెట్రోల్ ఉంటుంది భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇదే ప్రధాన ఇంధనంగా మారేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అయితే ఈ విధానంపైనే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నలు లేవనెత్తారు ఢిల్లీలో నిర్వహించిన E20 టౌన్ హాల్ సమావేశంలో మాట్లాడుతూ వినియోగదారులకు ఒకే రకం ఇంధనం కాకుండా రెండు ఆప్షన్లు ఉండాలని డిమాండ్ చేశారు ఒకటి సాధారణ పెట్రోల్ మరొకటి E20 పెట్రోల్ ఏది వాడాలో నిర్ణయించుకునే హక్కు ప్రజలకే ఉండాలని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వం ప్రజల తరపున నిర్ణయం తీసుకోవడం కంటే ఎంపిక చేసే అవకాశం ఇవ్వాలని అన్నారు కేజ్రీవాల్ ప్రధానంగా రెండు అంశాలను ముందుకు తెచ్చారు మొదటిది E20 పెట్రోల్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు రెండవది సాధారణ పెట్రోల్ కూడా అందుబాటులో ఉండాలని కోరారు ప్రభుత్వం E20ని ప్రోత్సహిస్తే మంచిదే కానీ దానిని ఒక్కటే ప్రత్యామ్నాయంగా మార్చడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు ఇక అత్యంత కీలకమైన అంశం E20 వల్ల వాహనాలకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది అయితే ఆ వాదనకు ఆధారమైన శాస్త్రీయ అధ్యయన నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు నిజంగా అన్ని రకాల వాహనాలకు ఇది పూర్తిగా సురక్షితమైతే ప్రజల ముందు పూర్తి డేటా ఉంచాలని సవాల్ విసిరారు పారదర్శకత ఉంటే ప్రజల్లో అనుమానాలు కూడా తొలగిపోతాయని అన్నారు ఈ అంశంపై నిపుణుల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి కొత్తగా తయారైన E20 కంప్లైంట్ వాహనాలు ఈ ఇంధనాన్ని వినియోగించేలా రూపొందించబడ్డాయి కానీ పాత వాహనాల విషయంలో తయారీ సంస్థల సూచనలను తప్పకుండా పాటించాలని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు కొన్ని పాత మోడల్స్ లో ఇంధన వ్యవస్థలో ఉపయోగించే రబ్బర్ భాగాలు సీల్స్ ఫ్యూయల్ లైన్లు ఇథనాల్ కు అనుకూలంగా లేకపోతే దీర్ఘకాలంలో ప్రభావం ఉండే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు అదే సమయంలో ఆధునిక వాహనాల్లో అలాంటి సమస్యలు చాలా వరకు పరిష్కరించబడ్డాయని తయారీ సంస్థలు చెబుతున్నాయి ఇథనాల్ కలపడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ప్రభుత్వం తరచూ వివరిస్తోంది ఇథనాల్ దేశీయంగా ఉత్పత్తి అవుతోంది దీంతో ముడి చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉంటుంది చెరకు మొక్కజొన్న వంటి పంటలకు మార్కెట్ పెరుగుతుంది రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది అలాగే కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కూడా ఇది కొంతవరకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది అయితే మరోవైపు వినియోగదారుల ఆందోళనలు కూడా ఉన్నాయి E20 వల్ల మైలేజ్ తగ్గుతుందా ఇంజిన్ పనితీరుపై ప్రభావం ఉంటుందా దీర్ఘకాలంలో మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతాయా వంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి అయితే మరోవైపు వినియోగదారుల ఆందోళనలు కూడా ఉన్నాయి E20 వల్ల మైలేజ్ తగ్గుతుందా ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడుతుందా దీర్ఘకాలంలో మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతాయా వంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి ఈ సందేహాలన్నిటికీ ప్రభుత్వం శాస్త్రీయ ఆధారాలతో సమాధానం చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆగస్టు 4న ప్రధాని నివాసానికి పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది ప్రజల నుంచి పిటిషన్లు సేకరించి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి అందజేస్తామని తెలిపారు దీనిని కేవలం రాజకీయ నిరసనగా కాకుండా వినియోగదారుల హక్కుల కోసం చేపడుతున్న ఉద్యమంగా ఆప్ అభివర్ణిస్తోంది అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం E20 విధానాన్ని దేశ ఇంధన భద్రతకు కీలకమైన సంస్కరణగా చెబుతోంది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరుగుతున్న సమయంలో భారత్ కూడా అదే దిశగా ముందుకు సాగుతోందని వివరిస్తోంది ఇప్పటికే అనేక వాహన తయారీ సంస్థలు E20కి అనువైన ఇంజిన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి మొత్తంగా చూస్తే E20 ఇంధన విధానంపై ఇప్పుడు దేశంలో కొత్త చర్చ మొదలైంది ఒకవైపు చమురు దిగుమతులు తగ్గించడం రైతులకు లాభం చేకూర్చడం పర్యావరణ పరిరక్షణ వంటి లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం ముందుకు తెస్తుంటే మరోవైపు వినియోగదారుడికి ఎంపిక హక్కు ఉండాలనే వాదనను అరవింద్ కేజ్రీవాల్ వినిపిస్తున్నారు ప్రజలకు రెండు రకాల పెట్రోల్ అందుబాటులో ఉండాలా లేక E20నే భవిష్యత్ ఇంధనంగా కొనసాగించాలా వాహనాల భద్రతపై పూర్తి శాస్త్రీయ సమాచారం బహిర్గతం చేయాలా అనే ప్రశ్నల చుట్టూనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది